నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోస్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సీఏ అంటే కొంచెం ఎక్కువ మనీ పెట్టాలి, టైం పెట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. పేదవాళ్ళు అంటే బిలో పావర్టీ లైన్‌లో ఉన్నవాళ్ళు సీఏ చేయాలి అంటే ఒక అఫోర్డబిలిటీ గురించి ఆలోచిస్తే ఎంతవరకు వాళ్ళు పెట్టుకోవచ్చు? అండ్ ఈ కోర్స్‌ని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు? ఎన్ని అటెంప్ట్స్ ఇస్తారు దీనికోసం? ఐ డోంట్ నో మేడం ఎవరు చెప్పారో గానీ వెరీ అంటే మీకు చెప్పడం రాంగ్ ఇన్ఫర్మేషన్. అసలు వెరీ అఫోర్డబుల్ కోర్స్ ఈస్ సీఏ కోర్స్ అండి. ఓకే. వెరీ మచ్ అసలు ఇంజినీరింగ్ కంటే తక్కువ ఫీజు ఉంది. హ్మ్. ఫస్ట్ ఇయర్ మీరు రిజిస్టర్ అవ్వడానికి 10,000 ఫీజు. దిస్ ఇస్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. మీరు ఓన్‌గా చదువుకోవచ్చు. మీరు 10,000 రిజిస్టర్ చేశాక మీకు సబ్జెక్ట్స్ మీ చేతికొస్తాయి. అంటే బుక్స్ మీ చేతికొస్తాయి. మీరు ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు గో టు కాలేజ్ ఆల్సో. ఓకే. ఓకే. సెకండ్ ఇయర్‌లో కూడా అరౌండ్ 15,000 అవ్వచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు. థర్డ్ ఇయర్‌లో ఒక 20,000. టోటల్ ఎంత అయిందండి? 20 + 15 + 10 ఎంత అయింది? 35, 45,000 3 ఇయర్స్. అదే 3 కాదు. ఇంతకుముందు మీకు ఎంత చెప్పారు? 4 ఇయర్స్. మిగతా సబ్జెక్టులు మీరు ఓన్‌గా కూర్చొని చదువుకోవాలంటే ఇంతే అవుతది. ఇంతకని ఏం అవ్వదు. హ్మ్. మీకు సబ్జెక్ట్ ట్రైనింగ్ కోసం ఎవరి దగ్గరైనా ట్యూషన్‌కి లేదా కాలేజ్‌లు ఉండవు. మాకు ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి దేర్ విల్ బి రెగ్యులర్ కాలేజెస్ అనే సెటప్ లేదు. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయ్యి కొన్ని కాలేజ్‌లు రన్ చేస్తున్నాయి కానీ అదర్‌వైజ్ అంత కాస్ట్ అవ్వదు. ఈవెన్ కాలేజెస్ కూడా ఫస్ట్ ఇయర్ మీకు ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. ఎందుకు? వాళ్ళు చార్జ్ చేస్తున్నారు కాబట్టి. అదర్‌వైజ్ మీరు 4 సబ్జెక్టులు నేర్చుకోవడానికి మీరు ఈ చిన్న వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళినా కానీ మహా అయితే 30,000, 40,000 కూడా వచ్చేస్తుంది. చాలా కాలేజీలు ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ కాలేజెస్ ఆర్ స్మాల్ ట్యూషన్ చెప్పేవాళ్ళు చిన్న కాలేజెస్ 30,000 అవుతుంది. అంటే సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు, 30,000, 40,000 ఈజ్ అరౌండ్ మొత్తం 40,000తో అయిపోతుంది. ఓకే. మనం ఎల్‌కేజీకి 2,00,000 గురించి మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో. లేకపోతే డిగ్రీ కాలేజ్‌లో కూడా అంతే 50, 60,000 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత అవుతుంది? డిగ్రీ కాలేజ్ సంవత్సరానికి 50,000, 60,000. ఎంత అని చెప్పాను మీకు మొత్తం కలిపి 40,000 అయింది. మీ ఓన్ హోమ్ ఉంటే మీకు ఇంక రూపాయి కూడా ఖర్చు లేదు. ఎందుకంటే యూ జస్ట్ నీడ్ టు గో బై బస్ ఆర్ బై బైక్ సంథింగ్. దేర్ ఇస్ నో కాస్ట్. సెకండ్ ఇయర్ కూడా సేమ్ 50,000 ఖర్చు ఎంత ఉంటది అంతే. సో ఫస్ట్ ఇయర్ 50,000, సెకండ్ ఇయర్ 50,000 ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే. థర్డ్ ఇయర్ అయితే మీరు మాలాంటి సీఏ దగ్గర చదివితే మీ నెలకి 8,000 to 10,000 ఇస్తాం. ఆల్రెడీ 10,000 ఇస్తున్నాం నెలకి. మేము ఇస్తాం క్యాండిడేట్ కి. ఓకే. వాళ్ళు నా దగ్గర పని చేస్తూ చదువుకుంటున్నట్టు. సో వీ పే 10,000 per month. అంటే సంవత్సరానికి ఎంత? 1,20,000. 2 సంవత్సరాలకి ఎంత? 2,40,000. మీరు మీ హోమ్ నియర్ బై మా ఆఫీస్ నియర్ బై మీ హోమ్ ఉందనుకోండి, మీ ఖర్చు ఏంటి? 0. బట్ జనరల్ గా చదువుకోవడానికి సిటీకి వచ్చే వాళ్ళు హాస్టల్లో ఉంటారు. హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది? 6,000, 5,000. మీకు వచ్చే ఎంత? 10,000. ఒకప్పుడు అంటే 5,000 ఉండేది. ఒక 3 years బ్యాక్ వరకు 5,000 ఉండేది. ఇది స్టైఫండ్. కాబట్టి మ్యాచ్ అయ్యేది. 5,000 హాస్టల్ ఫీజు, 5,000 స్టైఫండ్ మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు 10,000 వస్తుంది. హాస్టల్ వచ్చేసరికి 6,000, 7,000 ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా 2,000, 3,000 మిగులుతుంది. ఆ 2, 3,000తో కూడా మీ సబ్జెక్ట్ కట్టుకోవచ్చు. 6 సబ్జెక్టులు అని చెప్పాను ఇందాక మీరు. ఇంటర్మీడియట్లో 7 సబ్జెక్టులు, ఫైనల్లో 8 సబ్జెక్టులు అనుకోండి. ఫైనల్లో 6 సబ్జెక్టులు రాయేసేది. బట్ దాంట్లో డిఫరెంట్ కలిపి ఉంటుంది కాబట్టి అరౌండ్ 7-8 సబ్జెక్టులకి ట్రైనింగ్ తీసుకోవాలనుకోండి. ఒక్కో సబ్జెక్ట్కి 3,000, 5,000 ఫీజు ఉంటుంది. కొంతమంది బాగా డిమాండ్ ఉన్న వాళ్ళు 10,000 ఛార్జ్ చేస్తారు. బట్ మనం అనుకుందాం మనం సొంతంగా చదువుకోవచ్చు. మనం వేరే ట్రైనింగ్కి వెళ్ళినా కానీ మహా అయితే 3,000 నుంచి 5,000 అవుతుంది ఖర్చు. సో 6 సబ్జెక్టులకి ఎంత? 20,000. లేదా 6 5 30,000. సో ఎవ్రీ ఇయర్ 30,000 వేసుకుంటే 7 సబ్జెక్టులు ఇదే సబ్జెక్ట్ యావరేజ్ తీసుకుంటే 30,000, 10,000. ఇది ట్రైనింగ్ తీసుకున్నా కూడా. ఓకే. మీకు అర్థం ఉందా? చెప్పండి. ఈ ఎంటైర్ ఎడ్యుకేషన్ 1,00,000 అయిపోయిందా? ఇంకా మీకు ఎదురు 2,00,000 వస్తుందిగా స్టైఫండ్. అవును. నెట్ ఎంత అవుతుంది? మీకే ఎక్స్ట్రా లేదు. చెప్పండి ఇది ఎలా ఏ రకంగా దిస్ ఇస్ ఏ డబ్బులు ఖర్చు అయ్యే కోర్స్ చెప్పండి. ఆ ఫస్ట్ 2 ఏళ్ళు మాత్రమే సపోజ్ ఐ అగ్రీ. ఎందుకంటే నేను వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి, అంటే ఉండేటప్పుడు మిడిల్ క్లాస్. బట్ మా పేరెంట్స్, మా మదర్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళడం వల్ల ఆ టైంలో కొంచెం ఖర్చు పెట్టడం వల్ల మొత్తానికి బాగా పూర్ అయిపోయి నేను హాస్టల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో నేను వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పి సీఏ కోర్స్కి వచ్చాను. ఓకే. నాకు అప్పుడు ఓసీ కేటగిరీ కాబట్టి ఇంజనీరింగ్ సీట్కి వెళ్తే 50,000, 60,000 వస్తాయని చెప్పి ఫీజు వస్తుంది. నేను నా ఓసీ కేటగిరీ మంచి ర్యాంక్ రాలా, 1000 లోపు వస్తేనే ఫ్రీ సీట్లు ఇంజనీరింగ్ అప్పట్లో కూడా. 2006, 7 ఆ టైంలో. సో కాస్ట్ ఎక్కువ. వైఎస్ రాజశేఖర్ గారు ఉండేవాళ్ళు. అంత కాస్ట్ ఉందని చెప్పి నేను సీఏకి వచ్చా. సీఏ అప్పట్లో నాకెంత 8,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 10,000 ఫీజు, కాలేజ్ ఫీజు. లీవ్ అబౌట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? 1,000, 2,000 అప్పట్లో. నౌ ఇట్ ఈస్ మేడ్ ఇట్ యాస్ 10,000, 15,000. అప్పట్లో అయితే 1,000, 2,000 రూపాయల ఫీజు. మరి నాకు 20-30,000లోనే అయిపోయింది ఎడ్యుకేషన్. తర్వాత ఎడ్యుకేషన్ చెన్నై వెళ్ళాను. థర్డ్ ఇయర్ నేను ఆర్టికల్స్ చెన్నై వెళ్ళాను కాబట్టి అక్కడ హాస్టల్ ఫీజు దానికి ఖర్చు అయింది కాబట్టి ఇంకో 1,00,000, 1,50,000, 2,00,000 దాకా ఖర్చు అయింది ఎక్స్ట్రా. అది ఉన్నాకి. బట్ అగైన్ నాకు స్టైఫండ్ 5,000 వచ్చేది నెలకి. ఆ 3 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 6,000, థర్డ్ ఇయర్ 7,000 వచ్చాయి. ఇయర్ మొత్తానికి 6,000, 5,000 into 12 months అంటే 60,000 నా హాస్టల్ ఫీజు వెళ్ళిపోయేది. అదర్ దాన్ దట్ ఇక నీకు ఎడ్యుకేషన్కి ఏదైతే ఉందో దానికి ఇంట్లో తీసుకునేవాడిని. 20,000, 30,000 ఇంట్లో అడిగి తీసుకునేవాడిని అట్లా.
సో దీనికి ఎన్ని అటెంప్ట్స్ లో దీన్ని కంప్లీట్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేయాలి. నేను ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేశానండి, చదువుకున్నాను కాబట్టి. కాదు సార్, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ పోయింది, నేను మళ్ళీ రాశాను. మీకు 10 సార్లు ఉంటుంది. ఓకే, మీకు 10 టైమ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఆ 10 సార్ ఇంతలో ఏజ్ అయిపోతుంది. అయిపోద్ది. ఇప్పుడు చెప్పా కదా, ఇంతవరకు రీసెంట్ కూడా ఇంకా ఎంత 33 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా రాసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఏజ్ అయిపోద్ది వాళ్ళ. ఎందుకు సబ్జెక్ట్ అంత టఫ్ గా ఉంటుంది? అనలిటికల్. అందుకే చెప్పాను కదా, మనం ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్. అది రిమెంబరెన్స్ అండ్ రీప్రొడక్షన్ సిస్టమ్. ఈ రోజు కూడా చూడండి, బీకామ్ పాస్ అవ్వలేదని విన్నాను. మీరు విన్నారా? మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న సీఏ కోర్సు గురించి ఎందుకు చేస్తున్నారు, బీకామ్ కోర్సు గురించి ఎందుకు చేయట్లేదు ఇంత ఫోకస్డ్ గా? దాని గురించి కూడా డిస్కషన్ నడిచింది. బట్ ఇంత సీఏ గురించే స్పెసిఫిక్ గా ఎందుకు చేయగలుగుతున్నారు? టఫ్నెస్. బీకామ్ అనేది ఈజీగా పాస్ అయిపోతున్నాం అంటే జస్ట్ రిమెంబర్ చేసి ఏది మనం వింటా ఉంటాం స్టోరీస్ కూడా. సినిమా స్టోరీ రాసైనా పాస్ అయిపోయినరా అంటారు కొంతమంది కామెడీ. సీఏ అలా కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎవాల్యుయేషన్ బాగా చేస్తారు. నువ్వు రాసేది కరెక్టా కాదా, రాయాల్సింది సరిపోతుందా లేదా, మల్టీ యాంగిల్ లో చెప్పా కదా, ఒకేసారి అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయాలా, ఓవరాల్ గా పోవాలా. దాంతోపాటు నువ్వు రాసిన దాంట్లో లాజిక్ సెన్స్ ఉందా లేదా, నువ్వు రాసేది కామన్ సెన్స్ తో రాసా లేదా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి తగ్గట్టు రాసా లేదా. నువ్వు రాసి 4 లైన్లు రాస్తే ఒప్పుకోరు. దానికి సరిపోను రాయగలిగావా లేదా, సరిపోను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగావా లేదా, అది వెరీ ప్రాక్టికల్ గా రాసావా లేదా చూస్తారు. సో దే విల్ ట్రై టు టెస్ట్ యూ ప్రాక్టికల్లీ, హౌ ప్రాక్టికల్ యువర్, హౌ వ్యాలిడేటెడ్లీ యువర్ రైటింగ్. నీకు మార్క్స్ వచ్చినా ఒకసారి 40 వచ్చి ఉండొచ్చు, కానీ అన్నింటిలో 40 వచ్చినా అగైన్ యువర్ ఫెయిల్. దట్ మీన్స్ యూఆర్ నాట్ రీచింగ్ టు దట్ క్వాలిటీ, దట్ లెవెల్ ఆఫ్ మార్క్స్. దట్ షోస్ ద ఫిల్టరేషన్ ఆఫ్ స్క్రాప్. అంటే వీడు పనికిరాని స్క్రాప్ అక్కడే మీకు ఫిల్టర్ అయిపోతుంది. సో ఎవడైతే పాస్ అయ్యాడో వాడు కొంచెం ఇంటెలిజెంట్ గా బెటర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టే దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ దిస్ ఇస్. అది ఆ సిస్టమ్, ఈ సీఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ నే నవ్వు మన ఎంబీఏ వెళ్తారు. ఈ మధ్యకాలం మీరు గమనించలేదు, ఈ డిగ్రీ కానీ ఎంబీఏ వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో కాలేజీ వాళ్ళు ఏం చేస్తుంటే ఒక 3 months అప్రెంటిస్‌షిప్ పంపిస్తున్నారు. ఇది ఎందుకు లేదు ఇంతకు ముందు, ఈ మధ్య ఎందుకు స్టార్ట్ చేశారు? బికాస్ ఆఫ్ ది సేమ్ రీజన్. యూ నీడ్ టు ఎక్స్పోజ్ టు ప్రాక్టికల్ వరల్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రాక్టికల్ వరల్డ్ లో ఎలా ఉంది అనేది ఎక్స్పీరియన్స్ అవ్వు అని 3 months పెడతారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో డిగ్రీ కూడా 3 years కదా, అంతేనా? డిగ్రీ 3 years కదా, బీకామ్ 3 years కదా. నా సజెషన్ ఏంటంటే 3 years లో 2 years ఎడ్యుకేషన్ పెట్టండి, నెక్స్ట్ 1 year ఆర్టికల్షిప్ పంపించండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చండి. ఈ మార్క్ సీఏలో మీకు 2 years పెట్టినా మేము ఇంకా సరిపోదు అనుకుంటాం ఇప్పుడు ఇవాళ రేపు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎనఫ్ అని అనిపిస్తుంది. బట్ ప్రాక్టికాలిటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఉండాలి అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు నేను ఉన్నాను, మన ఇంట్లో ఏదైనా చిన్న ఇష్యూ పోగానే మనం ప్లంబర్ని పిలుస్తున్నాం. మీరు చూడండి, ఫారెన్ లో ఎడ్యుకేషన్ ఏం చేస్తారంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. బికాస్ వాళ్ళ పాపులేషన్ తక్కువ, వాళ్ళ క్వాలిటీ ఎక్కువ కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. మన దగ్గర అన్ని నేర్పించకపోయినా పర్లేదు, నేను బ్యాంక్కి వెళ్ళి నా అకౌంట్ ఓపెన్ చేసి క్యాపబిలిటీ నేను పెంచుకోవాలి. నేను ఏదైనా ఇష్యూ వస్తే, సపోజ్ ఇంట్లో ఏదైనా చిన్న ఇష్యూ ప్రాబ్లం వచ్చింది, దాన్ని నా అంతరికి నేను బాగు చేసినట్టు ఉండగలను. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది, అది మరీ హై అండ్ టెక్నికల్ ఇష్యూ అయితే తప్ప చిన్న వాటికి నేను చేసుకున్నట్టు ఉండాలి. ఆ లెర్నింగ్ ఉండాలి. అలా నాట్ ఓన్లీ అన్ని రకాలుగా ఒక లాజికల్ మైండ్ సెట్ ని, ఒక ప్రాక్టికల్ గా సొల్యూషన్ క్రియేట్ చేసే మైండ్ సెట్ ని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంటే వీ ప్రాస్పర్ టువర్డ్స్ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్. ఐఏఎస్ అయినా ఏదైనా సరే ఆ ప్రాక్టికల్ అప్రోచ్ లో వెళ్తాం కాబట్టి మీరు మార్కెట్ రిక్వైర్మెంట్ కి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవుతాం. ఇక్కడేమో మనం రిమెంబరెన్స్ పెట్టుకుంటాం, అక్కడికి వెళ్ళగానే రిమెంబరెన్స్ కంటే కూడా సొల్యూషన్ క్రియేట్ చేయమంటాడు. బెబ్బా అబ్బా దబ్బా అంటాం మనం అక్కడికి వెళ్ళి. అలా అన్నప్పుడు వాడికి ఏమైంది, వాడికి వాల్యూ ఉండదు కాబట్టి వాడు గ్రో అవడానికి టైం ఉండదు. ప్రాబ్లం వాడి దగ్గర లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంది. సార్, ఒకసారి చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఫుల్ అండి. నేను చెప్తున్నాగా, ఎవరా రేపు కళ్ళకద్దుకొని సీఏ ఎడ్యుకేషన్ తో క్వాలిఫికేషన్ తో పాటు నేను చెప్పిన లాజిక్ సెన్స్, ప్రాబ్లమ్ సొల్యూషన్ సెన్స్ ఉంటే మీకు ఈ రోజు డైరెక్ట్ గా 8 lakhs నుంచి 10 lakhs ఇచ్చి తీసుకుంటున్నారు. కొన్ని ఎంఎన్సీస్ అయితే డైరెక్ట్ గా 15 నుంచి 20 లక్షల మధ్యలో ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటారు ఫస్ట్ సీఏ అయిపోగానే. నా దగ్గర ఒక ఆర్టికల్ చేసిన ఒక అబ్బాయి అన్నాడు, అబ్బాయి డైరెక్ట్ గా ఒక బ్యాంక్ లో జాయిన్ అయ్యాడు, 18 lakhs ఫస్ట్ ఇయర్ ప్యాకేజ్ బెంగళూరులో. సీఏ అవ్వగానే జాయిన్ అయిపోయాడు. ఎందుకు జాయిన్ అయ్యాడు? వై దే ఆర్ వాల్యూయింగ్ సో మచ్? బికాస్ దీస్ గైస్ ఆర్ కమింగ్ త్రూ సో మచ్ హార్డ్షిప్. మన ఇంజనీరింగ్ అలా లేదు. ఈ రోజు ఇంజనీరింగ్ వాళ్ళకి ఏమైపోయింది, ఆటోమేషన్ అయిపోయింది. 10,000 కూడా ఇవ్వమంటున్నాడు. మీ చుట్టుపక్కల చూడండి ఎంతమంది స్టూడెంట్స్ కి 10,000 కూడా ఇవ్వడమే ఎక్కువ. వాడికి నువ్వు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తాం, చాలా మంది ఇంజనీరింగ్ లో పెద్ద అంటే మన ఇండియా మీద పెద్ద చెడు అభిప్రాయం అండి, ఫారిన్ కంపెనీస్ కానీ ఎవరికైనా. ఏంట్రా అంటే వీడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు, లేదా డిగ్రీలో కంప్లీట్ చేస్తాడు, బీఎస్సీ ఏదో కంప్యూటర్స్ అని. ఏం చేయాలి, జాబ్ రాదు. ఎందుకు వస్తుంది? మరి మీరు చదువుకున్న సిస్టమ్ ఇట్లా వచ్చింది, ఎందుకు వస్తుంది? వెంటనే ఏం చేస్తాడు వాడు, అమీర్పేట లేదా దిల్సుఖ్ నగర్ లేకపోతే మన హైదరాబాద్ లేకపోతే వైజాగ్ మెయిన్ సెంటర్కి వెళ్ళిపోయి కోడింగ్ నేర్చుకుంటున్నారు. అంటే నువ్వు చదువుకుంది ఏంద్రా, నువ్వు చేసేది ఏంద్రా సంబంధం లేదు. ఎందుకంటే కోడింగ్ నేర్చుకుంటే ఏదో కంపెనీలో తోసేయచ్చు. కొన్ని కోడింగ్ నేర్చుకున్నాక జాబ్ వస్తాయి అంటే ఇప్పుడు రాట్లా. ఎందుకు? ఆటోమేషన్ అయిపోయింది కదా, సిస్టమ్స్ ఆర్ టేకింగ్ కేర్. నీకు నీ అవసరం నాకు లేదు. మరి ఏం చేయాలి? వాడు నాకు ఆల్రెడీ 4 years ఉందని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. మన చుట్టుపక్కల ఎంతమంది చూడండి, ఎంతమంది 4 years ఫేక్. ఈ 4 years వాడు ఏం జాబ్ చేయడం ఖాళీగా ఉన్నాడు. ఆ 2 years ఖాళీగా ఉండి నేర్చుకుని ఏదో చేతనం, ఓలాల నుంచి డబ్బులు తీసుకొచ్చి చేతనం అనే మైండ్ సెట్ లో ఉన్నలే కానీ దే ఆర్ నాట్ లెర్నింగ్ ద ప్రాక్టికాలిటీ.
ఆ కోర్స్ నేర్చుకుంది అమీర్పేటలో కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రాక్టికాలిటీ యాడ్ ఉంది. కోర్స్ అంటే నువ్వు కాలేజీలో చదివిందే మళ్ళీ అమీర్పేటలో వచ్చి మళ్ళీ అదే నేర్చుకుంటున్నావు. ఓన్లీ థింగ్ ఏంటంటే కాలేజీలో చెయ్యింది ఏది కొత్త దాన్ని, ఒక కోడ్ ని నేర్చుకుంటున్నావు. ఆ కోడ్ ని కంప్యూటర్ ల్యాబ్ అంటావు, వెళ్ళి ఏదో చేస్తావు, కానీ రియల్ టైం ఆ ప్రాజెక్ట్స్ మీద నువ్వు పని చేయట్లేదు. సో హౌ విల్ యూ లెర్న్ యాక్చువల్ రియల్ వరల్డ్? అది మన ఎడ్యుకేషన్ కాలేజీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేయాలనేది మేబీ ఇది ఎవరన్నా ఒక్కరు చూసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న మేబీ రీసెంట్ టైమ్స్ లో నేను రేవంత్ రెడ్డి గారి వీడియో చూసాను, న్యూస్ చూసాను పేపర్ లో. హీ వాంట్స్ ఎంటైర్ చేంజ్. ఐ రియల్లీ లైక్ దట్ అప్రోచ్. He wants entire change in the methodology of the education system. Yeah, that's what. Thought రావడం important. Thought రావడం important. అదే చెప్పాను. Remembrance and reproduction is the right now system. Change it. Logical thinking, problem solution thinking, common sense or civic sense. ఇది రెండు ఇంపార్టెంట్. ఇవాళ రేపు కామన్ సెన్స్ సివిక్ సెన్స్ ఉన్నా దే విల్ గెట్ ఎ జాబ్. ఎందుకంటే మాలాంటి ఎంప్లాయర్స్ మేము ఆలోచిస్తామంటే వీడు మాడేటప్పుడు కామన్ సెన్స్ తో మాడుతున్నాడు, సివిక్ సెన్స్ తో మాడుతున్నాడు, వీడిని మనం ట్రైన్ చేయొచ్చు. ట్రైనబుల్ ఉన్నాడు వీడు. అలా కాకుండా నాకు డిగ్రీ అయిపోయింది, నాకు 20,000 ఇస్తాను అవుతారు కొంతమంది. అరే నీకు ఏమొచ్చురా, నువ్వేంది, నీకు కనీసం ఏ బి తాత కూడా రాదు, నీకు 20,000 ఎందుకు ఇవ్వరా నువ్వు? ఇంకా నేను నేర్పిస్తున్నందుకు నువ్వు నాకు ఎదురు డబ్బులు ఇవ్వు, 2 సంవత్సరాల పాటు నువ్వే నాకు డబ్బులు ఇవ్వని మైండ్ సెట్ లో నేను ఉండిపోయాను. ఎందుకంటే మరి నీకేం అలా నువ్వు 3 సంవత్సరాలు వేస్ట్ చేసావు ఎడ్యుకేషన్. సో స్టాప్ దట్ ఎడ్యుకేషన్. సో మై సజెషన్ ఈస్ టు ఫర్ ద న్యూ పేరెంట్స్ ఈస్ దట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయండి. డిగ్రీ ఉండాలనేది రాంగ్ మైండ్ సెట్ అండి. దెర్ ఇస్ నో నీడ్ నౌ ఏ డేస్. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్ సెట్. Even I have my startup called Boss Jobs. I am working towards that only. నీ క్వాలిఫికేషన్ నాకు అవసరం లేదు. You don't need it. Do you have the skill set or not? దాని బేస్ మీద కంపెనీస్ విల్ చూస్ యూ. ఆ స్కిల్ సెట్ ఏంటి అనేది అసెస్మెంట్ చేస్తున్నాను నేను బాస్ జాబ్స్ ద్వారా. ఆ బాస్ జాబ్స్ ద్వారా నీకున్న టాప్ 10, 20, 50 స్కిల్స్ ఏంటిది మాత్రం అసెస్ చేసి అవి నేను ఆన్లైన్ లో క్రియేట్ చేసి అసెస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, హౌ మచ్ ప్రాబ్లమ్ స్కిల్ ఐఎమ్ హ్యావింగ్ అనేది ప్రాక్టికల్ గా మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు లేదా అసెస్మెంట్లు పెడతాం. అంటే ఒక క్వశ్చన్స్ ఇస్తాం, ప్రాక్టికల్ క్వశ్చన్స్. వాడు ఆన్సర్ చేసే దాన్ని బట్టి ఒక 100 క్వశ్చన్ లో వాడు 50 కంప్లీట్ చేసి అంటే నీ స్కిల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ 5/10 మేము అబ్జర్వ్ చేస్తాం. ప్రాక్టికల్ క్వశ్చన్ ఇస్తున్నాం కాబట్టి అది ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయండి అనేది నా సజెషన్. సో సరే డిగ్రీ కావాలంటే మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కట్టండి మీ పిల్లలకి. మిగతా టైంలో మాలాంటి వాళ్ళ దగ్గరకు సిఏ కంపెనీ దగ్గరకు పంపించేసి నేర్చుకోమని చెప్పండి. మేబీ ఆఫ్టర్ 1 year ఆఫ్ ఈజ్ లెర్నింగ్ ఇన్ ఆఫీస్ ఎందర్ సైడ్ నీకు సబ్జెక్ట్ కూడా ప్రాబ్లం రావాలి కదా అనుకుంటారు కదా, నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలనుకుంటారు కదా, వాళ్ళకి ఒక సైడ్ నుంచి ఎప్పుడో ఒకసారి రాస్తే అయిపోతుంది డిగ్రీ. బట్ ఈ లోపు నువ్వు కంపెనీలో నీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది మీ అబ్బాయికి పని చేస్తున్నప్పుడు కదా, వాడికి అర్థమవుతుంది నేను ఏం చేస్తే నాకు బాగా ఉంది, నేను దేంట్లో బాగా ఫాస్ట్ గా చేయగలుగుతున్నాను అనేది. వాళ్ళ బాస్ ఉంటాడు ఒక మెంటార్ లాగా, తనకి ఒకటి అర్థమయ్యేసరికి ఒక 1 year అయ్యాక క్లారిటీ వచ్చింది. ఇది కంటే నేను ఇంకోటి టెస్ట్ చేయొచ్చు. 1 year అయిపోయి ఇంకో దాంట్లో షిఫ్ట్ అవ్వండి, నచ్చకపోతే లేదా 6 months లో షిఫ్ట్ అవ్వండి, అక్కడ ట్రై చేయండి. అక్కడ ట్రైల్ కాదు, అక్కడ ఫెయిల్ అయితే నెక్స్ట్ దాంట్లో వెళ్ళండి. ఇదంతా ఎడ్యుకేషన్ పీరియడే కదా, నువ్వు ఎడ్యుకేషన్ లో నేర్చుకునేది ఏం లేదు కదా. వై డోంట్ యూ ట్రై ఇన్ అదర్ ఇండస్ట్రీస్ నౌ? సో యూ విల్ గెట్ టు నో ప్రాక్టికల్లీ ఆఫ్టర్ 1.5 years. నౌ ఎవరు మిమ్మల్ని జాబ్ తీసుకొని చెప్పండి. ఈ ఎక్స్పోజ్ వచ్చాగానే ఈ డిగ్రీకి అయ్యా 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాయిన్ అవుతావు. 3 సంవత్సరాల్లో నువ్వు 2 సంవత్సరాలు ఈ టెస్ట్ ట్రైల్ చేశాక ఇప్పుడు నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా కానీ ఇదిగోండి సార్ నేను 1 year పని చేశాను, నాకు 20,000 ఇవ్వనంటే ఎవరా ఇస్తారు? ఓవర్. ఇప్పుడు మీరు యాంకర్ గా ఉన్నారు, ఇక్కడ చిన్న మాలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, మెల్లిగా మా నుంచి ఇంకొక పెద్ద సెలబ్రేషన్ చేస్తారు. చేశాక ఏమనుకుంటారు మీ బాస్లు ఏమనుకుంటారు? ఓ దీస్ పీపుల్ హావ్ డన్ ఇంటర్వ్యూ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, నౌ దే కెన్ హ్యాండిల్ హై లెవెల్ ఆఫ్ పీపుల్ అని చెప్పి మేము ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే యూ ఆల్రెడీ డన్ ద సేమ్ వర్క్. అలా కాకుండా ఇప్పుడు దాకా నేను యాంకరింగ్ ట్రైనింగ్ తీసుకున్నా అంటే మిమ్మల్ని రైతు కూర్చోబెడతారా? ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ ఇన్ ఆల్ ద సెక్టర్స్. సో అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ చేంజ్ టు దిస్ లెవెల్. వన్స్ దే చేంజ్, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వకముందే నేనేమంటే ఐఎమ్ అపీలింగ్ టు పేరెంట్స్ దట్ యూ చేంజ్ యువర్ స్టూడెంట్స్. మీ పిల్లల లైఫ్ మార్చండి. లెట్ దెమ్ బి నర్చర్డ్ బై ద హార్డ్ వే. ఏం కాదు, మీ అందరం కూడా హార్డ్ వే చదువుకుని పాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇంతకు ముందు నా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. మధ్యలో ఈ 1-1-1 ఈ స్లోగన్స్ వినిపించే దగ్గర నుంచి ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు మా వాడు గొప్పడు అయిపోవాలి అంటే బాగా చదివితే గొప్పడు అయిపోతాడు, ర్యాంక్ వస్తే గొప్పడు అయిపోతాడు. మరి నాకేం ర్యాంక్ రాలేదు, నీ ఫస్ట్ లో పాస్ అయ్యి అంత మాత్రం నేను ర్యాంక్ హోల్డర్ కాదు, నేను అబోవ్ యావరేజ్ స్టూడెంట్. మరి ఈ రోజు నీకు బాలేదా? చాలా మంది కంటే బాధ. పోనీ నాకు ఒకప్పుడు అనిపిస్తుంది మన స్కూల్ సిస్టమ్ అందరిని బయట దిద్దాం. మనం చదువుకుంది, మన ప్రీవియస్ స్టూడెంట్ చదువుకుంది, ఒక బోర్డు వేయాలి. అన్ని స్కూల్స్ వాళ్ళలో ఒక బోర్డు క్రియేట్ చేయాలి. ఇగో ఈ అబ్బాయి ఫస్ట్ 2010లో 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు, ఈ రోజు ఏం చేస్తున్నాడో పెట్టండి. ఈ రోజు ఏం చేస్తున్నాడు, ఏ జాబ్ చేస్తున్నాడు, ఎంత శాలరీ వస్తుంది పెట్టి డిస్ప్లే చేయండి. సో దట్ కంపారిజన్ ఉంటుంది కదా. నువ్వు ఆ రోజు ర్యాంక్ రావడం వల్ల కాదురా నాయన, ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్సెప్షన్. ఎక్కడ హౌ డూ యూ నో దట్? మనం ఎవరి కావాలని స్కాటర్ అయిపోయాం కదా, ఊళ్ళలోంచి సిటీకి వచ్చేసి ఒక్కొక్కరు వెళ్ళిపోయి
కొంతమంది అసలు మా యావరేజ్ గా పాస్ అయినోడు గొప్పడైపోయాడు అవును. కదా. అప్పుడు దాని అర్థం ఏంటి? ర్యాంక్ సిస్టమ్ కరెక్ట్ అయి ఉంటే మరి యావరేజ్ వచ్చినోడు ఎలా గొప్పడయ్యాడు ఇప్పుడు? ఆ కంపేర్ అదంతా ఎక్కడ తెలుస్తుంది, తెలియట్లేదు. సో నేనేమంటానంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం అనౌన్స్ చేయాలంటే హూ ఎవర్ గాట్, అందుకే మీకు చూస్తే ఈ మధ్య ర్యాంక్ తీసేసి వాళ్ళు జీపీఎల్ తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఈ వీడు హైయెస్ట్ మార్క్స్ కాదు, ఈ జీపీలో ఉన్నాడని చెప్పడం కోసం చేస్తారు. సో దట్ పీపుల్ విల్ నాట్ వరీ అబౌట్ ర్యాంకింగ్, దే స్టాప్ గివింగ్ ర్యాంకింగ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ జీపీఏ. అర్థమైందా? అలా మార్చినప్పుడు ఇది కూడా పెట్టమండి. అంటే సో ఇయర్ లో పర్సన్ ఎక్కడ అయ్యాడో అదే వాళ్ళ అల్యూమిని అని ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ లో కరెంట్ ప్రొఫైల్ అప్డేట్ చేయండి. అప్పుడు కరెంట్ ప్రొఫైల్ అప్డేట్ చేసి యావరేజ్ శాలరీ కూడా పెట్టండి. ఎగ్జాక్ట్ శాలరీ పెట్టకపోయినా యావరేజ్ శాలరీ పెట్టండి. అప్పుడు వెళ్ళి ఏం చేస్తాను, అరే మా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారా అని చెప్పి నేను వెబ్సైట్కి వెళ్ళి, అరే వాడు అప్పట్లో తెగ దించుకున్నాడు కదా, నాకు సబ్జెక్ట్ లో చూపించమంటే కూడా చూపించలేదు కదా పేపర్ ని, ఒకసారి వాడు ఏం చేస్తాడు చూడరా అంటే వాడు ఎక్కడో జాబ్ చేస్తాడు, వాడి శాలరీ 10 లక్షలు నాకు అంతకన్నా ఎక్కువ వస్తా ఉంటుంది కదా. ఇఫ్ యూ డిస్ప్లే దాట్ ద పేరెంట్స్ కెన్ సీ దట్, అరే ఆ రోజు మన అబ్బాయితో చదువుకున్న వాళ్ళలో వీడు ఫస్ట్ ర్యాంక్, కానీ వాడికి శాలరీ ఎంత, మన అబ్బాయికి ఎంత, దట్ మీన్స్ మన అబ్బాయి గ్రేట్. పేరెంట్స్ కి బెటర్మెంట్ తెలిస్తే ఇప్పుడు వీడి కొడుక్కి ఇప్పుడు అంటే పేరెంట్స్ చూశారు, నేను కూడా చూస్తాక, ఇప్పుడు నా క్లాస్మేట్స్ డిస్ప్లే చేసి నేను కూడా చూస్తాగా, నా థాట్ ప్రాసెస్ మారిద్దిగా. నా కొడుకుని తీసుకెళ్లి ఆ పెద్ద స్కూల్లో జాయిన్ చేయించాలి, 1, 1, 2 అన్న ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాలో కూడా మారిద్దిగా. ఇంకా నాతో పాటు చదువుకున్న వాళ్ళు గొప్ప, నాకంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు వాడు ఇదే చేయగలిగాడు, నేను బెటర్ అయ్యగలంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ర్యాంక్ అనే క్లారిటీ వచ్చిందిగా. అప్పుడు మీరు అన్నాడు ఇందాక ఆ థాట్ ప్రాసెస్ మారింది కదా, అలా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా. ఓకే సార్, థ్యాంక్ యూ.